పూర్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఫుడ్ డొనేషన్ చేస్తాము. ఇప్పుడైతే మీకు చూపెడతాను ఆ ఫుడ్. మన బడ్జెట్ లోనే మన 5 ప్యాకెట్ తెప్పించాను. ఈ రోజు వీడియో వచ్చేసి క్రేజీ అంటే క్రేజీగా ఉండబోతుంది. ఈ రోజు వీడియో ఏంటంటే పూర్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఫుడ్ డొనేషన్ చేస్తాము. ఫుడ్ డొనేషన్ అంటే మన పెద్దది కాదు, మన బడ్జెట్ లోనే మనమైతే ఫుడ్ డొనేషన్ చేయబోతున్నాము. వీడియో అయితే క్రేజీ అంటే క్రేజీగా ఉంటుంది. మీరు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. వీడియో అయితే తప్పకుండా నచ్చుతుంది మీకు. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కామెంట్ కూడా చేయండి. ఇప్పుడైతే మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫుడ్ వచ్చేసింది ఇప్పుడే హోటల్ నుంచి. ఇప్పుడైతే మీకు చూపెడతాను ఆ ఫుడ్. మన బడ్జెట్ లోనే మన 5 ప్యాకెట్ తెప్పించాను. అందులో వాటర్ బాటిల్ ఒకటి, అందులో పాపడాలు కూడా తెప్పించాను. ఇప్పుడైతే మీకు చూపెడతా ఫుడ్ ఎట్లుంటది, ఎన్ని ప్యాకెట్స్ అనేది కవర్ చేస్తాను వీడియోలో. ఓకేనా గైస్? ఇప్పుడైతే ఫుడ్ చూడొచ్చు. ఒక ప్యాకెట్ ఇప్పి చూపిస్తాను. అన్నీ అయితే కష్టం అవుతుంది, మనకు కూడా లేట్ అవుతుంది వీడియోకి. ఇప్పుడైతే ఒక ప్యాకెట్ ఇప్పి చూపిస్తాను. కాంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు 5 ప్యాకెట్స్ ఉన్నాయి. ఇందులో 5 వాటర్ బాటిల్స్ అండ్ పాపడాలు కూడా వేసి ఇచ్చారు. అంటే మనం చూసాము ప్యాకెట్లో ఏమేమి ఉన్నాయో. ఇప్పుడైతే ఫస్ట్ వాటర్ బాటిల్ ఒకటి, అన్ని దాంట్లో అట్లనే కానీ ఒకటైతే ఫస్ట్ ఇప్పి చూపిస్తున్నాను. ఫస్ట్ వాటర్ బాటిల్, సెకండ్ ఇస్తరాకులు చూసుకోవచ్చు మీరు. థర్డ్ ఏమో పప్పు కర్రీ, అన్ని సిమిలర్ కర్రీ, అన్ని పప్పు, వేరే వేరే ఏం లేదు, అన్ని దాంట్లో పప్పు. ఇంకొకటి వచ్చేసి రైస్ ప్యాకెట్ మీరు చూసుకోవచ్చు. మన బడ్జెట్ చేస్తున్నాము, మంచిగానే చేస్తున్నాము. ప్యాకెట్ చూసుకోవచ్చు మీరు, రైస్ ప్యాకెట్ ఇది. అందులో పాపడాలు కూడా చూసుకోవచ్చు. పెరుగు ప్యాకెట్ చూసారు గైస్. ఇప్పుడైతే మనం ఇది ఒక కవర్లో తీసుకోపోయి అందరికి పంచేస్తాం. ఓకేనా? వీడియో అయితే క్రేజీ అంటే క్రేజీగా ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మనమైతే వీడియో స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు బయటికి పోయి కవర్ చేస్తాం. అంటే బైక్ మీద పోతున్నాం కదా, సౌండ్ వస్తుంది. అక్కడ పోయినాక పంచేటప్పుడు వీడియో కవర్ చేస్తాం. ఓకేనా? మనమైతే స్టార్ట్ అయిపోయింది మన ఆపరేషన్ అన్నమాట. ఇప్పుడైతే మనమైతే చూస్తున్నాం ఎక్కడ అవ్వట్లేదు. ఇప్పుడైతే మనమైతే ఇంకా సర్చ్ చేద్దాం ఎక్కడెక్కడ ఉన్నారో. ప్యాకెట్ రైస్ అయితే పనిచేద్దాం. ఓకేనా గైస్? ముందు స్టార్ట్ అయిపోయినాం. మీరు కావాలంటే వీడియో అయితే మనకు తీయడానికి కష్టమవుతుంది. ఎందుకంటే బండి సౌండ్ మళ్ళీ ట్రాఫిక్ సౌండ్ వస్తాయి కదా, కష్టమవుతుంది వీడియో తీయడానికి. వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ బాధలు ఏందో అది కూడా తెలుస్తుంది. వీడైతే అది కూడా తెలుసుకున్నాం. ఓకేనా గైస్? ఇక్కడ ఒక అమ్మ అయితే ఉంది. ఆమెకైతే ఈ ఫుడ్ అయితే ఫస్ట్ ఆమెకైతే ఈ ఫుడ్ ఇచ్చేద్దాం. వీలైతే ఆమెతో మాట్లాడదాం. మాట్లాడదాం. ఓకేనా గైస్? ఫుడ్ డొనేట్ ఇక్కడైతే పెడుతున్నాము. వీలైతే మాట్లాడదాం. ఓకేనా గైస్? కదా ఇదే కదా నీ కదా, ముగింపు లేనిదై సదా సాగదా. ఏ ఊరమ్మా మీరు? ఈ ఊరే? ఏం చేస్తారు మీరు? ఏం పోయింది? ఎంత పోయింది? 95 లక్షలు. ఎవరు తీసుకున్నారు? పక్కింటంటే మీరు ఈయన ఏడుంటారు? ఎన్ని రోజులు అవుతుంది? అంటే మీరు ఎట్లా పంచుకుంటారా? అంటే ఎండలు ఇప్పుడైతే ఇలా వాటర్ బాటిల్ ఉన్నది, రైస్ ఉన్నది, పప్పు ఉన్నది. మా పిల్లలు ప్యాకింగ్ ఫోటో
ఒక 100 రూపాయలు ఎవరికి నేను ఇచ్చిపోతాను, మీరైతే ఇది తినండి, నేను వేసి మించిన సంబరం ఉంటదా ఎన్నడు చూడని ఆనందములో నగలే బతుకు జన్మే. అయితే ఫస్ట్ పర్సన్ ఫుడ్ డొనేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనమైతే సెకండ్ పర్సన్ దగ్గరకు వచ్చినాం ఫుడ్ డొనేషన్ కోసం. నేను బాగా తెలుసుకున్నాం. ఓకేనా గైస్? ఏం చేస్తారు అంకుల్? ఎక్కడ మీరు ప్రాపర్ ఇల్లు ఎక్కడ ఎక్కడనే ఉంటుందా? మీకు డైలీ ఫుడ్ రేట్లు అయితే అక్కడ 5 రూపాయలు అన్నం పెడతారా? మీరు కనుక్కునేదే ఈ చలనం మరి కాదా సంచలనం చినుకల్ ప్రాపర్ ఎక్కడ అంటే ఈడ కాకుండా ఊళ్ళు ఉంటాయి కదా, ఏమైనా చూసిందా? ఇప్పుడైతే ఇందులో రైస్ ఉంది, పప్పు ఉంది, వాటర్ బాటిల్ ఉంది, తినండి. మీకేమైనా హెల్ప్ కావాలా? రేపు వస్తా మళ్ళీ మీరు ఎడుగుతారు ఇప్పుడైతే ఇదైతే పడుతుంది. ఓకేనా? ఇవ్వాలా? బాగానండి. ఇప్పుడైతే థర్డ్ పర్సన్ దగ్గర వెళ్ళిపోదాం. థర్డ్ పర్సన్ దగ్గరకు వచ్చేసాం. ఇప్పుడు ఏం పని ఖర్చురా పట్ట డైలీ 20,000 20,000 నేను చెప్పారా నీకు? అక్కడ థర్డ్ పర్సన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఫుడ్ డొనేషన్ అయిపోయింది. ఇంకా 2 ప్యాకెట్స్ ఉన్నాయి, తొందరగా ఇచ్చి వెళ్ళిపోదాం, క్లోజ్ చేసేద్దాం. ఓకేనా గారు? 3% దగ్గరకు వచ్చేసాము. ఇప్పుడే 3% అయిపోయింది. ఇప్పుడు 4% అన్నమాట. ఇది కూడా ఫుడ్ డొనేషన్ చేసేద్దాం. ఓకేనా? ఇప్పుడైతే వీలైతే అన్నతో మాట్లాడదాం. అన్న ఏం చేస్తారని గుడి కాడుంటాను. మీకు తిండి ఎట్లా డైలీ వస్తారా? ఇచ్చిపోతారా? భక్తులు ఇచ్చిపోతారు. అదే మీకు ఇక డైలీ ఏడుంటారు మీరు? దుకాణం అటు సైడా? మీ పేరన్నా? బిట్టు బిట్టు బిట్టన్నా అదన్నా. అంటే నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్ట. పేరెంట్స్ పేరు అమ్మ నాన్న ఉన్నారా? లెగ్స్ ఏమైందని ఏమైనా పోలియోతో అట్లా వచ్చిందా? విన్నారా కదా గైస్? అన్నకైతే పోలియో ఉంది. ఇప్పుడైతే మనమైతే ఫుడ్ డొనేషన్ చేసేసాం. మాట్లాడాం, ఎక్కువ కూడా మాట్లాడద్దు, వాళ్ళకి డిస్టర్బ్ అవుతుందని మాట్లాడుతున్నాను. అట్లనే ట్రాఫిక్ సౌండ్ కూడా ఉన్నది, ఏమనుకోకుండా సౌండ్ వస్తుంది బాగా. అవి చెప్తాను. ఓకేనా గైస్? 4% కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 50% లాస్ట్ వీడియో క్లోజ్ చేసాం. బాయ్. అయితే 50% దగ్గరకు వచ్చేసినాం ఫుడ్ డొనేషన్ గురించి. ఇప్పుడు అన్న గురించి తెలుసుకుందాం. అన్న మీ పేరు? నరసింహ. ఎక్కడ ఉంటారండి? గుడి దగ్గర. వెళ్ళాడా? ప్రాపర్ ఇస్తానేనా? మరి మీకు ఇబ్బంది అయితే గుడి దగ్గర అంటే ఫ్యాన్ ఉండదు, ఏముండదు, ఎట్లా ఫుడ్ ఉన్నది మన దగ్గర. ఫుడ్ డొనేట్ చేస్తున్నాం, తింటారు కదా. ఇప్పుడైతే అన్నని ఫుడ్ డొనేషన్ చేస్తున్నాం. నరసింహ అయితే అన్న పేరు. అమ్మ నన్ను బతుకుల్లా తోడు నీడవైతున్నావు
ఏ దైవం పంపిందో సామి సామి. పేదోళ్ళ బతుకుల్లా తోడు నీడవైతున్నావు, ఏ దైవం పంపిందో సామి సామి. చల్లని బతుకుల్లా సక్సెస్ఫుల్గా మన ఫుడ్ డొనేషన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో అయితే బాగా వచ్చింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి సాగర్ ఫ్యామిలీకి. ఓకేనా గైస్, ఇలాంటి కంటెంట్స్ మీ ముందుకు ఇంకా తీసుకొస్తాను, మీరు ఎంజాయ్ చేస్తాను. ఓకేనా గైస్, సైనింగ్ ఆఫ్ సాగర్.